హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను రైస్ పెట్టుకుని ఏమేమి పెట్టుకున్నాను చూడండి. ఇది చిక్కుడుకాయ ఎగురు, ఇది చిక్కుడుకాయ పచ్చడి తెలుసా? నేను పచ్చడి పడతాను, ఇది పెట్టాను. వంకాయ పప్పు, వంకాయ పులుసు పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మీరందరూ ఎక్కువ ఏమి ఇష్టపడతారో కూడా తెలుసు, నాకు కూడా అదే ఇష్టం. చిక్కుడుకాయ పచ్చడి అంటే నాకు పడదని చెప్పేసి నేను ఎక్కువ పచ్చళ్ళు పట్టను, అంటే ఎక్కువ తినను, తక్కువ తింటా. కానీ నేను పట్టే పచ్చళ్ళు అంటే కొంతమంది ఇష్టంగా తింటారు, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ అట్లా. ఈ పచ్చడి కలిపాను అనమాట, ఎక్కువ కారం వేయకుండా మామూలుగా వేసాను. మసాలాలు లైట్గా వేసాను. బాగుంది కదా, నోరు ఊరుతూ ఉంటుంది కదా. కలర్ బాగుందా, మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. బాగుంది. అన్నీ వేస్తాం కదా, ఆవపిండి, జీలకర్ర, మెంతులు అవన్నీ వేస్తాము, అందుకే అంత టేస్ట్. దీంట్లో తిరుమూతలు పప్పులు అన్నీ వేసాను, చాలా టేస్ట్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అది ఫ్రెండ్స్, పచ్చడి చాలా బాగుంది. చిక్కుడుకాయ పచ్చడి బిగ్ బాస్కెట్లో బుక్ చేశా. చిక్కుడుకాయలు మనం విడిగా తెచ్చుకుంటేనే బాగుంటాయి అనుకుంటాను, బిగ్ బాస్కెట్లో కూడా బాగానే ఉంటాయి కూరగాయలు. చిక్కుడుకాయలు బిగ్ బాస్కెట్లోనే బుక్ చేశాను. కూర తిని చూశాను, కూర కంటే కూడా చిక్కుడుకాయ పచ్చడి బాగుంది, సూపర్. దేనికదే బాగుందండి. మీకు పెట్టలేదు కదా, నేను తినేస్తున్నాను కదా. ఇదిగోండి మీ ముద్ద కనిపిస్తుందా? మీ ముద్ద సూపర్ అండి. చిక్కుడుకాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా చిక్కుడుకాయ పచ్చడి పట్టుకుంటారా? చిక్కుడుకాయ పచ్చడి ఎలా పెట్టాలో చెప్పమంటే చెప్తా, ఎవరిని అడిగితే ఉంటుంది. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియదు. మీకు కావాలంటే పెడతాను, ఓకేనా? కామెంట్లో పెట్టండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోకి సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్.